నాన్న చనిపోయింది 15th మార్నింగ్ అయితే 14th ఈవినింగ్ రాత్రి 10 గంటల వరకు కూడా జమ్మల్మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో, అక్కడ లోకల్ లీడర్, ట్రయింగ్ టు కన్విన్స్ అల్లే ప్రభావతమ్మ గారు ఆంటీ గారు టు సపోర్ట్ అవినాష్. దిస్ హ్యాస్ బీన్ హిస్ అజెండా, trying to raise people's support so that Avinash would win in the elections. Remember, my father has been in active politics for a long period of time. Late 1970s nunchi politics lo unnaru. Early 1980s, late 1970s. So, Kadapalo ప్రతి ఒక్క లోకల్ లీడర్ ఆయనకి బాగా పరిచయం, అండ్ ఈస్ బీన్ వర్కింగ్ విత్ దెమ్ నాట్ ఓన్లీ ఇన్ కడప, హీస్ బీన్ వర్కింగ్ అరౌండ్ ద స్టేట్, విజయనగరం కానీ విజయవాడ కానీ ఆల్ దోస్ ఏరియాస్ ఆల్సో. మీటింగ్స్ అరేంజ్ చేస్తూ లోకల్ లీడర్స్ తోటి, బూత్ లెవెల్ లీడర్స్ తోటి కూడా ఈస్ బీన్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. సో ఇంత వర్క్ చేస్తున్నప్పుడు there is a sense of a fear that's going on. So what is happening in my perception, this is what may be happening in Mr. Adinarayan Reddy's mind. My father has been in Jamalmadugu politics for a long time, right? Most of the money that he got through MP grants were spent in Jamalmadugu constituency so that it would help the Devagudi family, Adinarayan Reddy garu family, to get stronger because they are doing some good work. At that point, he was trying to help Jamalmadugu constituency and Adinarayan Reddy's family. Okay? My father has very, very strong connections to all the second line leaders in the area, and he knows all the leaders in Kadapa district as well. So this is what is probably going on in his mind. Okay? So Adinarayan Reddy knows that my father has a huge influence on the voters and the local leaders. So what do you do at this point? He has to do something. He's thinking in his mind what to do. So he's thinking maybe I should remove the obstacle from my path to victory. And he's trying to create a sense of fear among the people. He's trying to create chaos. Chaos in the YSRC party. So in this scenario, if you connect the meeting between Adinarayan Reddy and Parameshwar Reddy, think about what could have transpired in that situation. Adinarayan Reddy garu knows the track record of Parameshwar Reddy. So he hatches a plan to remove his biggest obstacle there. Winning these elections is crucial for him. Very, very crucial. Okay? So what does he need to do to remove the obstacle? సో ఈ ఒక్క అంశాన్ని పట్టుకొని మేజర్ ప్రాబ్లం అక్కడ ఆయన విక్టరీకి నాన్న కన్నా లేకుంటే గన ఆయన గెలవడానికి ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో నాన్నని తీసేయాలి, ఎట్లా తీసేయాలి? ఈ కన్సర్న్స్ అన్ని నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఈమెయిల్స్ నేను పంపించింది. ఇట్లా వేరే ఈమెయిల్ కూడా పంపించాను. ట్యూస్డే మార్నింగ్ ఫస్ట్ టైం ఈ ఇష్యూ రేస్ చేశాను. కానీ ఇంతవరకు సిట్ టీమ్ మమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడిగినా, ఎవరి గురించి, బంధువుల గురించి, ఫ్రెండ్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేస్తున్నాం, ఏది దాచకుండా. టు ది ఎక్స్టెంట్ దట్
దే నో బెటర్, దే నో అస్ బెటర్ దెన్ వీ నో అవర్ సెల్స్ లాగా అయింది. వాళ్ళకు మా గురించి మాకంటే బాగా తెలిసిన సిచ్యుయేషన్ వచ్చింది. అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నాన్న దగ్గర ఉన్న ప్రతి మనిషిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, కస్టడీలోకి తీసుకుంటున్నారు, ప్రతి బంధువుల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఈ అంశం మాత్రం టచ్ చేయట్లేదు. సో నాకు డౌట్ రాదా అండి? అడిగిన ఇన్ఫర్మేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను, ఒక్కరిని ఇన్వెస్ట్ చేయకుండా ఉండట్లేదు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. కానీ దాంట్లో ఎవరు కల్ప్రిట్ అనేది ప్రూవ్ చేయలేకున్నారు. ఇప్పుడు 10 రోజులు దాటింది, ప్రూవ్ చేయలేకున్నారు. మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కొంటే దే కెన్ గెట్ మోర్ ఆల్సో. అవ్వట్లేదు. రేస్ చేసిన డౌట్ మాత్రం పట్టించుకోవట్లేదు. సో ఐ హ్యావ్ అ డౌట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో మై డౌట్, వై ఇస్ చంద్రబాబు నాయుడు ప్రొటెక్టింగ్ ఆదినారాయణ రెడ్డి? మన ప్రొటెక్ట్ చేస్తున్నారా? ఏదైనా అక్కడ ఏదైనా అండర్స్టాండింగ్ ఉందా? ఆర్ వాస్ ఇట్ జస్ట్ కంప్లీట్లీ ప్రీ ప్లాన్డ్? చంద్రబాబు నాయుడు గారు మా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇస్ ఇట్ బికాస్ హీ వాంట్స్ టు డిఫ్లెక్ట్ ఆ అటెన్షన్ అక్కడ కాకుండా మా మీద ఉండడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? ఇట్ సీమ్స్ టు బి ద కేస్. ఎందుకు ఆదినారాయణ రెడ్డి గారిని ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇది సొంతంగా చేస్తారా ఆదినారాయణ రెడ్డి గారు, లేకపోతే పైనుంచి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? I don't have answers to these questions. I'm hoping that you will help me. My plea to all of you, again, repeating this, I have given every single information that they had asked me about my family. SIT has investigated and interrogated all my family members. A lot of them are still in their custody. 10 రోజుల తర్వాత ఇంకా కస్టడీలోనే ఉన్నారు. ఏదన్నా వాళ్ళలో తప్పు ఉండింటే అది ఇప్పటికి బయటకు వచ్చిండాలి. ఆర్ they're hiding something. Why are they not coming out with what is happening and finding the person behind this? In spite of my explicit ఖచ్చితంగా డౌట్ ఉంది అని కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? ఇప్పుడు భారతదేశంలో అందరూ ఈక్వల్ అనుకుంటామా? అందరూ వీఆర్ ఆల్ ఈక్వల్ అండర్ లా. అందరూ ఈక్వల్ అయినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు లీడర్స్ అండ్ ఫాలోవర్స్ ఎవ్రీబడి ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. Why are some people not being investigated when I'm complaining? So my, again, request to you, we are going through a lot of pain. And we are being targeted. మనిషి పోయింది మాకే, కానీ నింద పడేది మా మీదే. ఏమి న్యాయము? ఇది అసలు న్యాయమేనా? ఒక పక్కన నాన్న చనిపోయాడు, నేను చిన్నాన్న చనిపోయాను జగనన్న బాధపడుతుంటే మళ్ళీ మీరే చేశారంటే అది అసలు ఇస్ ఇట్ ఫేర్? ఇస్ ఇట్ రైట్ స్టేట్మెంట్? సానుభూతి చూపించేదాని బదులు ఇట్లా మాట్లాడడం సభ్యతనా? సో ప్లీజ్ హెల్ప్ us find the answer. Take my plea forward. Thank you. So, నేను ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. ఎవరు చేశారు ఎవరు చేయలేదు అన్నది ఇన్వెస్టిగేషన్ టీం చెప్పాలి. నా బాధ్యతగా నేను ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అంత ఫేర్గా ఇన్వెస్టిగేషన్ నడిస్తే అంత ఈజీగా డౌట్స్ రాకూడదు.
కానీ ఇక్కడ నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, నాకు ఈ కన్సర్న్స్ ఉన్నాయి అంటే ఆ కన్సర్న్స్ మీద ఇన్వెస్టిగేషన్ చెయ్యకపోతే నాకు అనుమానం రాకూడదా? మీరే చెప్పండి, అనుమానం రావాలన్నా రాకూడదా? ఇఫ్ ఇట్ ఇస్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్, ఇట్ షుడ్ బి ఫేర్. అందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. either tell me who has done this, because if it is in my family, then you have everybody with you. You have investigated everybody. You have interrogated everybody. ఏది చెప్పలేరుకున్నారు, నథింగ్ ఇస్ కమింగ్ అవుట్. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవరైనా తప్పు చేసింటే ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు అది బయట పెట్టించిండరా, దాచిపెడతారా? ఇట్స్ వెరీ అన్లైక్లీ, బికాస్ హీ హాస్ అ లాట్ ఆఫ్ పొలిటికల్ గెయిన్ బై డూయింగ్ దట్. కానీ చెప్పట్లేదు. అది చెప్పలేదంటే దాంట్లో ప్రాబ్లం లేదని నేను అనుకోవాలి. ప్రాబ్లం లేదు అని నేను అనుకునేటప్పుడు నేను రేస్ చేసిన కంప్లైంట్ మీద యాక్ట్ చేయకపోతే అది నాకు ఇంకా అనుమానం స్ట్రాంగ్ చేయదా? డజంట్ ఇట్ మేక్ మై సస్పిషన్ స్ట్రాంగర్? యూ టెల్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇన్ దిస్ థింకింగ్.